ఫీవర్స్లో నిన్న పల్సటిల్లా గురించి చెప్పుకున్నాం. రుస్టాక్స్, పల్సటిల్లా, ఆర్నికా, బ్యాప్టీషియా. జ్వరం మొదటి రోజుతోనో లేకపోతే రెండో రోజుతోనో తేలిపోతే పర్వాలేదు. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. 4 రోజుల తర్వాత కూడా జ్వరం కొలిక్కి రావటం లేదు, తగ్గటం లేదు. నెమ్మదిగా జ్వరము కంటిన్యూ అవడం ఒకటి, రోజు రోజుకి జ్వరము నెమ్మదిగా పెరుగుట. అంటే మనం బెల్డోనాలోను ఎకోనైట్లోనూ చెప్పుకున్నాం. సడన్గా మొదలై విపరీతంగా ఒక గంటలో చూస్తూ ఉండగా హై ఫీవర్ వచ్చేసి మళ్ళా మందేయంగానే అలా తగ్గిపోతుంది. దీంట్లో అలా కాదు, రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ మ్యాక్సిమం 100 వచ్చింది అనుకోండి, రేపు 101 వస్తుంది మ్యాక్సిమం సాయంత్రం అయ్యేసరికి. ఆ మర్నాడు 101.6, ఆ మర్నాడు 102, ఆ మర్నాడు 102.6 అలాగే పెరుగుతూ ఉంటుంది. వారం అయ్యేసరికి నెమ్మదిగా 103కో 104కో చేరుకుంటుంది. స్లోగా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు కంప్లీట్ ల్యాక్ ఆఫ్ హంగర్, ఏమి తిందాం అనిపించకపోవడం. రోజులు పెరిగే కొద్దీ రోగి నీరసపడుట, వీక్నెస్. రోజు రోజుకే నీరసం పెరుగుతూ ఉంటుంది. కాన్స్టిపేషన్, మోషన్ అసలు అవదు. ఇందాక నిన్న చెప్పుకున్నటువంటి రెమెడీస్లో కాన్స్టిపేషన్ అనేటువంటిది ఏమి అంత వాళ్ళకి రోజు మోషన్ అవుతూనే ఉంటుంది. వీడికి ఈ బ్యాప్టీషియా అవసరం వచ్చేటువంటి వాడికి ఎన్ని రోజులు అయింది మోషన్ అయిందంటే 2 days 3 days అవుతుంది. అలాగా వాడికి కాన్స్టిపేషన్ 2 days 3 days 4 days అయినా కూడా మోషన్ అవ్వదు. నాలుక బ్రౌన్ కోటింగ్, నెమ్మదిగా చూస్తే పేషెంట్ తాలూకు మైండ్ మెంటల్గా కూడా స్లో అవుతాడు. అంతకుముందు ఉన్నటువంటి యాక్టివిటీ తగ్గి మెంటల్గా కూడా కొంచెం వీక్ అవడం మొదలు పెడతాడు. సాధారణంగా ఇలాగ పెరుగుతూ ఉంటే మనం చూసుకుని 4th day అయ్యేసరికి బ్యాప్టీషియా 200 డోస్ వేస్తే వాళ్ళకి కంప్లీట్గా ఒక 2-3 రోజుల్లోపు నార్మల్గా వచ్చేస్తుంది. సాధారణంగా వీళ్ళకి పొద్దున కన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. ఇంకొక చాలా కన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళల్లో బ్యాప్టీషియా అవసరం వచ్చే వాళ్ళలో పల్స్కి టెంపరేచర్కి ఎక్కడా కూడా రిలేషన్ ఉండదు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, టెంపరేచర్ పెరిగేసరికి ఎంత పల్స్ పెరుగుతుంది అని కరస్పాండింగ్గా. కానీ వీడికి
ఫీవర్ ఎక్కువ ఉండి దానికి కరస్పాండింగ్గా పల్స్ ఉండకుండా తక్కువ ఉంటుంది. టెంపరేచర్ చూస్తే 102 ఉంటుంది, పల్స్ చూస్తే 95 అంతా ఉంటుంది, 100. అలా ఉందనుకోండి, అంటే రెండింటికి కోరిలేషన్ కుదరటం లేదు. అది 2 రెమెడీస్లో ఉంటుంది, బ్యాప్టిషియా ఒకటి, పైరోజన్ ఒకటి. ఆ రెండిట్లోనూ కూడా పల్స్ టెంపరేచర్ మధ్య కోరిలేషన్ ఉండదు. టెంపరేచర్ ఎక్కువగా ఉండి సాధారణంగా పల్స్ తక్కువగా ఉంటుంది, లేదా కొన్ని చోట్ల ఆపోజిట్ కూడా ఉంటుంది. కానీ ఎక్కువ భాగం మాత్రం పల్స్ టెంపరేచర్ ఎక్కువ ఉండి పల్స్ తక్కువ ఉంటుంది. ఈ రెండిట్లో ఆ రకంగా ఉంటే బ్యాప్టిషియా 200 వేయవచ్చు. 3rd డే అయినా వేసేయచ్చు బ్యాప్టిషియా, ఇలా కనుక మీకు కనిపిస్తే. ఎందుకంటే వీళ్ళకి ఆ రకంగా స్లోగా రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతూ డల్ అవుతూ టైఫాయిడ్లోకి దింపుతాయి. టైఫాయిడ్ కేసెస్లో ఈ రకంగా టెంపరేచర్ పెరగడం, ఈ రకంగా ఆకలి లేకపోవడం, కాన్స్టిపేషను, ఇవన్నీ కూడా ఈ టైఫాయిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఈ పల్స్కి టెంపరేచర్కి ఎక్కడ లంగర్ అందకపోవడం అనేటువంటిది టైఫాయిడ్ ఫీవర్స్లోనూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి పాయిజనస్ ఫీవర్స్, బ్లడ్ పాయిజనింగ్ జరిగేటువంటి ఫీవర్స్, అటువంటి వాటిల్లో కూడా ఉంటుంది. ఇలాగా మనం 4th డేనో 5th డేనో బ్యాప్టిషియా 200 వేస్తే వాళ్ళకి 2 డేస్ అయ్యేసరికి నార్మల్కి వచ్చేస్తుంది. 7th డే లోపు మనం బ్యాప్టిషియా వేయలేకపోయాం అనుకోండి, చూసుకోవాలి పెద్దగా. అందులో టైఫాయిడ్ ఫస్ట్ వీక్లో ఏంటంటే చాలా డిసీవింగ్గా ఉంటుంది. టెంపరేచర్ ఉంటుంది, పెద్దగా మనిషిలో కొంచెం వీక్ అవుతూ ఉంటాడు తప్ప పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ అంటూ కనిపించవు కొన్ని కేసుల్లో. ఒక వారం అయ్యేసరికి వీడికి ఈ ఫీవర్తో పాటు డెలీరియం స్టార్ట్ అవుతుంది, సంధి గుణం. డెలీరియం అంటే సంధి. అలా పడుకుని ఉంటాడు, ఏదో అలా వాగుతూ ఉంటాడు, మట్టరింగ్. ఏం వాగుతున్నాడంటే పైకి గట్టిగా గరవడం, గట్టిగా మాట్లాడడం అదే ఉండదు, అలా ఏదో వాగుతూ ఉంటాడు కంటిన్యూస్గా. మట్టరింగ్ డెలీరియం అంటారు. అలాగే వాడికి బాగా మత్తుగా ఉంటాడు, డ్రౌజీ. ఆ మత్తుగా ఉండి వాడిని తట్టి లేపితే లేస్తాడు. లేచి ఏరా ఎలా ఉంది అంటే తలనొప్పిగా ఉంది అని మళ్ళా మత్తులోకి వెళ్ళిపోతాడు. మళ్ళా లేపి ఎలా ఉందిరా, ఆకలేస్తోందా, కడుపు నొప్పిగా ఉంది, ఆకలేయటంలే, మళ్ళా మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆర్నికాలో వాడు చెబుతూనే మత్తులోకి వెళ్ళిపోతాడని చెప్పుకున్నాం. వీడు మనం అడిగింది కొంచెం గట్టిగా ఇచ్చేస్తే చెప్పేసి మళ్ళా మత్తులోకి వెళ్తాడు.
అలాగే ఆ మత్తు మరీ ఎక్కువగా ఉండి డెలీరియం ఎక్కువగా ఉంటే ఇలాగా కదిలిస్తూ ఉంటాడు, చేతులు అవి కదిలించి ఇలా అనుకుంటూ ఉంటాడు కంటిన్యూస్గా. ఏమిట్రా ఏం చేస్తున్నావు, గట్టిగా లేపి అడిగితే చెబుతాడు. ఏం చేస్తున్నారు అంటే నా కాళ్ళు చేతులు కనిపించడం లేదు, వెతుక్కుంటున్నా. శరీరం నుంచి విడిపోయి ఆ పక్కన ఎక్కడో ఉన్నాయి తెచ్చుకుంటున్నా అంటాడు. లేదా మంచం ఇలా గట్టిగా పట్టుకుని అలా పడుకుంటాడు. ఏమిట్రా అంటే నేను మంచం మీద ఉంటానే పైకి వెళ్ళిపోతున్నా అంటాడు, తేలుతున్నాను. అలాంటివన్నీ ఉంటాయి వీడి డెలీరియంలో. ఆ డెలీరియం ఉండి కాన్స్టిపేషన్ ఉండి అప్పటికే వారం రోజులు దాటిపోతుంది, 8 రోజులు 9 రోజులు అవుతుంది. అప్పటికి టెంపరేచరు 103 104 చేరుకుంటుంది. అటువంటి స్టేజ్లో బ్యాప్టిషియా 1 వేయాలో డోసు, 200 వేస్తే పనిచేయదు. బ్యాప్టిషియా 1 వేస్తే అప్పటికి 4-5 రోజుల నుంచి మోషన్ అవుతుంది. అంతకుముందు బ్యాప్టిషియా వేయకముందు. బ్యాప్టిషియా 1 వేసిన తర్వాత వాడికి మోషన్ అవుతుంది. చాలా హార్డ్ మోషను, నార్మల్ కలర్ ఉండొచ్చు లేదా కొంచెం బ్లాకిష్గా ఉండొచ్చు, చాలా బ్యాడ్ స్మెల్తో అవుతుంది. బ్యాప్టిషియా వేసిన తర్వాత 1 వేసిన తర్వాత ఈ మోషన్ అయింది, తర్వాత కొంచెం ఆ డెలీరియం తగ్గింది, కానీ జ్వరం తగ్గదు జ్వరం అప్పుడే. ఎందుకు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది? 8 రోజులు పట్టింది. అంచేది బ్యాప్టిషియా వేసిన మర్నాడు నార్మల్కి రాదు, కంగారు పడకూడదు అటువంటి కేసుల్లో. ఇక్కడే మేనేజ్మెంట్ ఆఫ్ ది కేసు తెలియాలి. మర్నాడు ఫెర్రంఫాస్ 6x ఇవ్వండి, డైలీ 3 times, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి, లేదా డైలీ 4 times ఇవ్వండి టాబ్లెట్స్. మొదటి నుంచి కూడా ఇవ్వచ్చు. బ్యాప్టిషియా 1 మీద ఉంచండి, మళ్ళీ మర్నాడు ఇంకో డోస్ వేయచ్చా? వేయక్కర్లే. మరి డెలీరియము తగ్గుతుంది అంటే వేసిన మందు పనిచేసింది. ఆ తర్వాత ఆ మగత తగ్గింది, పూర్తిగా తెలివిలో ఉంటున్నాడు. ఆ తర్వాత వాడికి ఆ కడుపు నొప్పి, అంతకుముందు కడుపు నొప్పి అనేవాడు ఏం తినేవాడు కాదు, కొంచెం ఆకలి పుడుతుంది. ఆ తర్వాత నుంచి టెంపరేచర్ నెమ్మదిగా తగ్గడం మొదలు పెడుతుంది. 104 కాస్త 102కి వస్తుంది. ఎలా తగ్గిందంటే పెరిగేది ఎలా పెరిగిందో దాంట్లో హాఫ్ లాగా తగ్గుతుంది కనీసం. అంటే అంతకుముందు ఏమవుతుంది, ముందు రోజు మ్యాక్సిమం సాయంత్రం అయ్యేసరికి మ్యాక్సిమం 103 ఉంటే ఆ మర్నాడు అయ్యేసరికి 103.6, ఆ మర్నాడు అయ్యేసరికి మ్యాక్సిమం 104, అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు తగ్గడం కూడా మనం బ్యాప్టిషియా వేసే రోజు 104 ఉంది అనుకోండి, మర్నాడు అదే టైంకి చూస్తే 103, ఆ మర్నాడు అదే టైంకి చూస్తే 101, 2 degrees తగ్గింది. ఇంతకన్నా ఫాస్ట్గా తగ్గదు. వాళ్ళకి ఏం చేయాలి, టెంపరేచరు చార్ట్ మెయింటైన్ చేయాలి. ఫీవర్స్ అన్నింటిలోనూ కూడా ఏదో ఒక పూట అరపూట ఉండి పోయిన ఫీవర్స్లో పర్లే, కానీ కొన్ని రోజులు, ఒక 4 రోజులు 5 రోజులు ఫీవర్ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఎవ్రీ 2 hours మార్నింగ్ 6 నుంచి ప్రారంభించి ప్రతి 2 గంటలకి ఒకసారి టెంపరేచర్ చూసి కాగితం మీద ఆ టైము టెంపరేచరు టేబుల్ నోట్ చేసుకోవాలి. ఎందుచేత అంటే ఏ టైంకి టెంపరేచర్ పెరుగుతోంది, ఏ టైంకి తగ్గుతోంది, నార్మల్కి వస్తుందా లేదా, టైఫాయిడ్లోకి దింపుతోంది అన్నదానికి గుర్తు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి
నార్మల్ రాదు టెంపరేచర్ తగ్గినా కూడా. అంటే ఇవాళ పొద్దున లేచేసరికి 99 ఉంది అనుకోండి, ముందు ఫీవర్ స్టార్ట్ అవ్వకముందే ఓ 2 రోజుల ముందు నుంచి బద్ధకంగా బడలెక్కగా ఉంది, తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది 99 ఉంది, సాయంత్రం అయ్యేసరికి 100 వచ్చింది, మర్నాడు పొద్దున జ్వరం తగ్గిందండి అంటారు. ఎంత ఉందో చూడాలి, తగ్గింది అనకూడదు. చూస్తే 99.4 ఉంది, నార్మల్కి రాలే. అలాగా రోజు రోజుకి ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. పొద్దున అయ్యేసరికి సాయంత్రం మీద పొద్దున తక్కువగా ఉంటుంది కానీ నార్మల్కి రాదు, కానీ ముందు రోజు కన్నా కొంచెం ఎక్కువ పెరుగుతుంది కొన్ని పాయింట్లు. ఇప్పుడు బ్యాక్టీరియా 1M వేసిన తర్వాత 104 ఉన్నది కాస్త 2 days అయ్యేసరికి ఆ టైంకి 102కి వచ్చింది. అంటే అర్థమైంది బ్యాక్టీరియా పనిచేస్తుంది. మనం ఇంకో డోసు వేసినా మందు మార్చినా కేసు మొత్తం గల్లంత అవుతుంది. అంటే ఎక్యూట్ కేసుల్లో కానీ, ఎక్యూట్ డిసీజెస్లో కానీ, క్రానిక్ డిసీజెస్లో కానీ మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్, we should neither repeat the remedy nor change the remedy, nor give next potency. మందు పనిచేయుచున్నంత కాలము, గుణము కనిపిస్తున్నంత కాలము మందు మార్చుట గాని మరొక మోతాదు వేయుట గాని పొటెన్సీ పెంచి వేయడం గాని చేయరాదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉండగా ఇంకో మోతాదు వేసినా పొటెన్సీ పెంచినా ఏమవుతుంది, కేసు అంతా కూడా ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఇంప్రూవ్మెంట్ వస్తుందో అర్థం కాదు, లేకపోతే ఏమవుతుందో కేసు ఎట్టెళ్ళిపోతుందో అర్థం కాదు. మనం వేసిన 2వ డోసు వలన చక్కగా వస్తున్నటువంటి ఇంప్రూవ్మెంట్ కాస్త చెడిపోయాను. అందుకే హోమియోపతిలో మొట్టమొదటే చెప్తాడు హ్యాండ్మన్ గారు, ఒక మెడిసిన్ సూట్ అయినటువంటి మెడిసిన్ ఏదైతే ఉన్నదో టోటాలిటీని బట్టి అది వేసి దెన్ యూ వెయిట్ అండ్ అబ్జర్వ్. ఒక మోతాదు 1 dose, అంతేగాని వరుసన 2-3 డోసులు అవసరం ఉన్నా లేకపోయినా వేసేయచ్చు, వేయొద్దు అన్నాడు. ఎందుకంటే ఎవ్రీ డోస్ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ సిమ్టమ్స్ and the symptoms of the first dose and the second dose get complicated and the case gets confused. వేసిన ప్రతిదాని వలన ఇప్పుడు మోతాదు వేసాం, పనిచేయడం మొదలుపెట్టింది, దానికి అవకాశం ఇవ్వకుండా సాయంత్రం మోతాదు వేసాం, దాని యాక్షన్ ఆ మోతాదు తాలూకు యాక్షన్ కూడా మొదలవుతుంది. మర్నాడు పొద్దున మళ్ళీ ఇంకో డోసు వేసాం బ్యాక్టీరియా. ఏమిటంటే టైఫాయిడ్ కదండి, దేనికి మందు ఇస్తున్నావు, టైఫాయిడ్కి ఇస్తున్నావా, టైఫాయిడ్ వచ్చిన పేషెంట్కి ఇస్తున్నావా, అది గమనించుకోవాలి. కాంప్లికేషన్స్ వస్తే కష్టం కదా, తొందరగా తగ్గాలి. అంచేత రోజు పొద్దున డోసు రాత్రి డోసు వేయండి బ్యాక్టీరియా. అక్కడ మొత్తం కేసు అంతా కాంప్లికేట్ అయిపోయి ఇంకా తర్వాత ఏం చేయాలో ఈ డాక్టర్కే అర్థం కాదు, ఆ పేషెంట్కే అర్థం కాదు, ఇంకెవరైనా సీనియర్ డాక్టర్ వచ్చినా అర్థం కాదు. అలా వేయకూడదు. మొట్టమొదటి అందుకే ఆయన చెప్పాడు, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ యూ షుడ్ నైదర్ రిపీట్ నార్ చేంజ్ ది మెడిసిన్ నార్ గివ్ నెక్స్ట్ పొటెన్సీ. అలాగే 1 రెమెడీ ఎట్ ఏ టైం, ఒక మందు ఇచ్చి
చూడమన్నాడు, వెయిట్ చేయమన్నాడు, ఒక మోతాదు ఇచ్చి. అంతేగాని పేషెంట్లో మన సిమ్టమ్స్ అన్ని చూస్తే బ్యాప్టీషియా కనిపిస్తుంది, వాడి నీరసంగా ఉంది కదా అని చైనా కనిపిస్తుంది, మోషన్ అవటం లేదు కదా నక్సోనికా కనిపిస్తుంది. అంచేత ఒక మాత్ర బ్యాప్టీషియా, ఒక మాత్ర నక్సోనికా, ఒక మాత్ర చైనా కలిపించాం. లేదా మాత్రలు తీసుకుని ఒక డ్రాపు చైనా, ఒక డ్రాపు బ్యాప్టీషియా, ఒక డ్రాపు నక్సోనికా వేసి కలిపేసి ఇచ్చాం. ఇవ్వరాదన్నాడు, చేయకూడదు ఆ పని. ఎంచేత ఎవ్రీ రెమెడీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రూవింగ్స్, ఇట్స్ ఓన్ మెటీరియా మెడికా. ఈ ఇచ్చిన ప్రతి రెమెడీకి కూడా దాని తాలూకు పట్టి దానికి ఉంది, ఒక లిస్ట్. దాని మెటీరియా మెడికా దానికి ఉంది, అది ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ దానికి ఉన్నాయి. అందుకే మొట్టమొదట మనం ఎక్కడ కూడా పొరపాటు పడకుండా ఉండడానికి టోటాలిటీ ఆఫ్ ది పేషెంట్ అండ్ టోటాలిటీ ఆఫ్ ది మెడిసిన్ అన్నాడు ఆయన. ఆ టోటాలిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నాడు. అక్కడ ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. కాబట్టి బ్యాప్టీషియా 1 ml ఇచ్చిన 48 hours తర్వాత ఏమైంది, 2 degrees తగ్గింది టెంపరేచర్. అంటే వీ నీడ్ నాట్ రిపీట్ ది డోస్, వెయిట్ చేయొచ్చు. ఫెర్రంఫాస్ 6x, పేషెంట్ మరీ నీరసంగా ఉంటే <3x. ఆ రెండు కూడా ఆల్టర్నేట్గా వేయచ్చు. ఎవరి 3 hours ఆల్టర్నేట్ చేయండి. ఓసారి ఫెర్రంఫాస్ 6x వేయండి, 3 hours పోయాక <3x వేయండి. ఆ నెక్స్ట్ డేకి టెంపరేచర్ 100కి వచ్చింది అంటే ఇంకా 2 degrees తగ్గింది. ఇంకా రిపీట్ చేయక్కర్లే, మందు మార్చక్కర్లే. ఆ నెక్స్ట్ డేకి 99కి వచ్చింది అంటే ఇంకా తగ్గిపోతుంది ఆల్మోస్ట్. థర్డ్ డేకి 1 or 2 దాకా తగ్గింది అనుకోండి. 4th డే అయ్యేసరికి 100కి వచ్చింది. మళ్ళీ 5th డే అయ్యేసరికి 103కి వెళ్ళిపోయింది. మళ్ళీ పేషెంట్ మొత్తగా ఉన్నాడు. అప్పుడు అవసరం ఉంటే ఇంకో డోసు బ్యాప్టీషియా 1 ml. అది రిపిటేషన్ అంటే. when there is any again the reappearance of symptoms is there, then you have to repeat. ఆ లక్షణాలు మళ్ళా తిరిగి కనిపించినప్పుడు మాత్రమే మరలా ఇంకో డోస్ వేయాలి, క్రానిక్లో కానీ అక్యూట్లో కానీ. ఇక తగ్గిన తర్వాత టైఫాయిడ్ వాడిలో జ్వరం పూర్తిగా నార్మల్కి వచ్చేంత వరకు, నార్మల్ కనీసం ఒక 2 రోజులు 3 రోజులు పూర్తిగా రోజంతా నార్మల్ మెయింటైన్ అయ్యే వరకు వాడికి కారం పులుపు వాటితో చేసినవేం పెట్టకూడదు. పెడితే ఏమవుతాయి, ఇంటెస్టైన్స్ డైరెక్ట్. టైఫాయిడ్ ఫీవర్ అంటే ఇంటెస్టైన్స్కి సంబంధించింది. ఇంటెస్టైన్స్ అల్సరేట్ అయిపోయి చాలా డెలికేట్గా ఉంటాయి. దానివల్ల కారం కానీ పులుపు కానీ తగిలితే ఆ అల్సర్స్ కాస్త లోపల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా ప్రమాదం. అంచేత వాళ్ళకి ఆహారం విషయంలో సాత్వికమైనటువంటి ఆహారం ఇవ్వాలి. అంటే జ్వరం 99కి వచ్చింది కదా అన్నం పెట్టేస్తే వాడికి టెంపరేచర్ టైఫాయిడ్ డెఫినెట్గా దింపుతుంది. పెట్టకూడదు. వాడికి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ అటువంటిది ఏదైనా, లేకపోతే జావ కానీ గోధుమ జావ కానీ సగ్గు జావ కానీ లేదా బియ్యపు నూక వేయించేసి అది జావ కానీ చేసిస్తే దానివల్ల టెంపరేచర్ పెరగకుండా వాడికి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక 2-3 రోజులు, ఒక 2 days వాడికి నార్మల్ మెయింటైన్ అయిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టండి. ఓ 2 రోజులు రాత్రి పెట్టద్దు. మళ్ళా టైఫాయిడ్ తగ్గేవాడికి
మనం తప్పనిసరిగా ఈ క్రమం గుర్తుంచుకోవాలి. ఒక 2 days మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం పెట్టండి. ఆ 2 days కూడా టెంపరేచర్ అబ్జర్వ్ చేయండి. సాయంత్రం పూట రాకపోతే ఆ 2 days తర్వాత నుంచి రాత్రి కూడా అన్నం పెట్టేయండి. ఈ పథ్యం పెట్టడం ప్రారంభించినప్పటి నుంచి వాడికి పేరిన నెయ్యి గట్టిగా పేరుకున్నటువంటి తీసుకుని అది ఒక చెంచాడు పేరు నెయ్యి పెట్టి తినిపించి అప్పుడు ఆనందనమనండి. అలాగ ఒక వారం రోజులో 10 రోజులు చేయండి. చేస్తే ఏమవుతుంది, లోపల అల్సరేట్ అయినటువంటి ఇంటెస్టైన్స్ తొందరగా హీల్ అవుతాయి. అవి ఫర్దర్గా ఇంకా తిన్నటువంటి తిండి వలన అల్సరేట్ కాకుండా ఉంటాయి. అక్కడ ఈ చపాతీ పెడితే నంచుకోవడానికి ఆవకాయ కావాలంటున్నాడు, వేయచ్చా? అసలు వేయరాదు. టైఫాయిడ్ తగ్గిన తర్వాత కనీసం ఒక 15 రోజుల వరకు పచ్చళ్ళు వేయకూడదు. ఎందుకంటే ఇరిటేటింగ్, చాలా ఇరిటేట్ చేస్తాయి. బీరకాయ కానీ, పొట్లకాయ కానీ, సొరకాయ కానీ ఆ కూరలో కారం ఎక్కువ వేయకుండా చేసి పెట్టచ్చు. వాటిల్లో ఆ రకంగా బ్యాక్టీరియా వేసాం. వీడున్నాడు పైరోజన్, వాడు కూడా బ్యాక్టీరియా లాగే ఉంటాడు. టెంపరేచరు, పల్సు ఆ రెండింటికి ఎక్కడ కోరిలేషన్ కుదరదు. బాగా టెంపరేచర్లో సేమ్ బ్యాక్టీరియా లక్షణాలే ఉంటాయి వాడికి కూడా. దాంతోపాటు విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, బాగా సివియర్గా బాడీ పెయిన్స్ ఉంటాయి. ఆ బాడీ పెయిన్స్తో పాటు వాడికి ఆర్నికాలో చెప్పాను, ఒళ్ళంతా విరగొట్టినట్టు పచ్చి చేసినట్టు ఉంటుంది. సోర్ అండ్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ అంటాడు. అది కూడా ఉంటుంది పైరోజన్లో. సాధారణంగా వీడికి బ్యాక్టీరియాలో కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. వీడికి సాధారణంగా లూజ్ మోషన్ అవుతూ ఉంటుంది. రోజుకి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ లూజ్ మోషన్స్ చాలా విపరీతమైన దుర్వాసనతో అవుతూ ఉంటాయి. టెంపరేచర్ కూడా బ్యాక్టీరియాలో కన్నా పైరోజన్లో చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్టీరియాలో సాధారణంగా 103, 104 ఆ రేంజ్లో ఉంటుంది. పైరోజన్ దగ్గరికి వచ్చేసరికి 105, 106. అంచేత సాధారణంగా ఏమవుతుందంటే సెకండ్ వీక్ దగ్గరికి వచ్చేసరికి పైరోజన్ సింప్టమ్స్ కనిపిస్తాయి ఎక్కువ. ఫస్ట్ వీక్లో అంతా బ్యాక్టీరియా సింప్టమ్స్ కనిపిస్తాయి టైఫాయిడ్లో. సెకండ్ వీక్ ఎంటర్ అయ్యేసరికి సాధారణంగా ఈ పైరోజన్ సింప్టమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియా సింప్టమ్సే ఉండి సెకండ్ వీక్లోకి వచ్చిన తర్వాత టెంపరేచర్ 105, 106 వస్తే అప్పుడు కూడా బ్యాక్టీరియా కన్నా పైరోజనే ప్రిఫర్ చేయాలి. పైరోజన్ 1 mg ఒక డోసు వేస్తే డైరెక్ట్గా
వేసి 24 hours ఇంకేం వేయకుండా ఆ తర్వాత నుంచి కావస్తే వీడికి కూడా ఫెర్రంఫాస్ 6x < 3x ఇవ్వవచ్చు. సాధారణంగా 1 week దాకా లూజ్ మోషన్స్ అవ్వవు. సెకండ్ వీక్లో లూజ్ మోషన్స్ అవుతాయి. వేయచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ వీక్లో తర్వాత ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఇంకొక డిసీవింగ్ థింగ్ ఏంటంటే తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీజిల్స్ లాంటి ర్యాష్ వస్తుంది చాలా కేసుల్లో. జ్వరం వచ్చి ఈ మత్తు అది ఉండి ఒంటి మీద మనం మీజిల్స్లో చెప్పుకున్నాం అమ్మవారి టైప్ ఆఫ్ ర్యాష్ అని. అలాంటి ర్యాష్ టైఫాయిడ్లో కూడా కొంతమందికి వస్తుంది. కానీ మీజిల్స్లో మొహం మీద మొదలై ఒళ్ళంతా కూడా మొహం మీద ముందు స్టార్ట్ అవుతుంది, తర్వాత మెడ మీద అలా గ్రాడ్యువల్గా కిందకు వస్తుంది మీజిల్స్లో రోజు రోజుకి. వీడికి అదే ఉండదు, బాడీ అంతా కూడా ఎట్ ఏ టైం ర్యాష్ వస్తుంది. ఈ మిగతా సిమ్టమ్స్తో కూడా కలిపి చూసుకుంటే అది టైఫాయిడే తప్ప మీజిల్స్ కాదు. తర్వాత మీజిల్స్లో ర్యాష్ ఒకసారి బయటకు వచ్చేసాక ఫీవర్ తగ్గిపోతుంది. ఈ టైఫాయిడ్లో ర్యాష్ బయటకు వచ్చాక కూడా ఫీవర్ తగ్గదు. వాళ్ళకు కూడా ఈ బ్యాప్టిషియా కానీ పైరోజన్ కానీ ఇండికేట్ అయిందే వేయాలి ఆ ర్యాష్ వచ్చినప్పుడు కూడా. అలాగే ఈ ఫీవర్స్లో, టైఫాయిడ్ ఫీవర్లో సెకండ్ వీక్లో మోషన్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఆ మోషన్స్ అయినప్పుడు రోజు ఒక 3-4 నీళ్ళ విరేచనాలు అయిపోతూ ఉండడం. ఇంకో 2 రెమెడీస్ ఉన్నాయి అటువంటిప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. యాసిడ్ మూర్ అండ్ యాసిడ్ ఫాస్. మోషన్స్ అవుతూ ఉంటాయి, అవుతూ నీళ్ళ విరేచనాలు అయిపోతూ ఉంటాయి. యాసిడ్ మూరు వాడికి ఆ మోషన్స్ అయ్యే కొద్దీ ఫిజికల్గా బాగా నీరసపడిపోయి పక్క మీద నుంచి కిందకి జారిపోతూ ఉంటాడు. దిండు మీద పడుకోబెడితే మళ్ళా ఒక అరగంట అయ్యేసరికి వాడికి తెలియకుండా కిందకి జారిపోతూ ఉంటాడు దిండు మించి. తెలియకుండా ఇన్వాలంటరీగా మోషన్స్ అయిపోతూ ఉంటాయి.
అటువంటప్పుడు వాడికి ఒంట్లో నీరసం ఉంటుంది, సత్తు అసలు ఉండదు. యాసిడ్ మోర్ 200 వేస్తే వాడికి ముందు ఆ నీరసం తగ్గుతుంది, మోషన్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఆ తర్వాత వాడికి లెస్-3 x ఇచ్చినట్లయితే ఎవ్రీ 3 అవర్స్కి, తర్వాత ఎలక్ట్రాల్ వాటర్ కూడా ఇవ్వవచ్చు, ఇస్తే త్వరగా కోలుకుంటాడు. యాసిడ్ ఫాస్ట్లో కూడా ఈ మోషన్స్ అయిపోతూనే ఉంటాయి. భౌతికంగా అంత నీరసమైపోయి జారిపోవడం కన్నా యాసిడ్ ఫాస్ట్లో మానసికమైనటువంటి నీరసం ఎక్కువ అవుతుంది, మెంటల్లీ వీక్ అవుతాడు. మనం పిలిచి ఎలా ఉంది మనకే చూస్తూనే ఉంటాడు, అలాగా నీకు అర్థం కాదు. మనం అడిగేది ఏమిట్రా ఎలా ఉంది అంటే పర్వాలేదు అంటే మైండ్ డల్ అవుతుంది. ఏం కావాలి అసలు ఆలోచించలేడు, ఎందుకంటే మైండ్ డల్ అయిపోయింది. ఏం కావాలో చెప్పలేడు. ఏమన్నా తాగుతావా, పడుకుంటావా, 2-3 సార్లు మనం రిపీటెడ్గా అలా అడిగితే అప్పుడు వాడికి ఏదో కొద్దిగా అర్థమై ఏదో సమాధానం చెబుతూ ఉంటాడు. వాడికి యాసిడ్ ఫాస్ట్ 200 వేస్తే ముందు ఆ మెంటల్ వీక్నెస్ తగ్గి క్లియర్ అవుతుంది, తర్వాత ఆ మోషన్స్ కూడా తగ్గుతాయి. ఈ మోషన్స్ అవుతున్నటువంటి వాళ్ళల్లో ఈ టైఫాయిడ్ వీళ్ళలో బాగా నీరసంగా ఉన్నటువంటి అప్పుడు రెమెడీ వేసిన తర్వాత, ఉదాహరణకి యాసిడ్ 3 వేసాం లేదా పైరోజిన్ వేసిన తర్వాత కావాలంటే రోజు 2-3 డోసులు యాసిడ్ ఫాస్ట్ 6 వేయవచ్చు. వేస్తే కూడా నీరసం తగ్గుతుంది. కానీ ఆల్రెడీ వాడికి యాసిడ్ ఫాస్ట్ 200 వేసాం, యాసిడ్ ఫాస్ట్ 6 వేయకూడదు. ఏ రెమెడీ అయినా సరే ఆ రెమెడీ హయ్యర్ ఒక పొటెన్సీ వేసిన తర్వాత కేసులో అవసరం ఉంటే దాన్ని తర్వాత పొటెన్సీ వేయచ్చు, కానీ దానికన్నా కింద పొటెన్సీ మధ్యలో ఇంకో రెమెడీ వేయకుండా వేయరాదు. ఏ రెమెడీ అయినా ఇప్పుడు యాసిడ్ ఫాస్ట్ 30 వేసాం ఒకడికి, వాడి తర్వాత అవసరం ఉంటే మీరు యాసిడ్ ఫాస్ట్ 200 వేయచ్చు, కానీ మధ్యలో ఇంకో రెమెడీ వేయకుండా యాసిడ్ ఫాస్ట్ 6 వేయకూడదు, యాసిడ్ ఫాస్ట్ 30 వేశాక. అలాగే యాసిడ్ ఫాస్ట్ 200 వేశారు, వాడి తర్వాత అవసరం ఉంటే యాసిడ్ ఫాస్ట్ 1 m వేయచ్చు, కానీ మధ్యలో ఇంకో రెమెడీ వేయకుండా యాసిడ్ ఫాస్ట్ 30 వేయకూడదు, దాని కింద పొటెన్సీ వేయకూడదు. ఏ రెమెడీకైనా అంతే. ఒక క్రానిక్ కేసులో సైలీషియా 200 వేశారనుకోండి, వాడికి ఒంటి మీద దురదలు అవి ఎక్కువగా ఉన్నాయి కదా, రోజు డైలీ సైలీషియా 6x ఇచ్చేస్తున్నారు, ఇవ్వకూడదు అలాగా. ఎందుకంటే ఆ మెడిసినే 200 వేశారు, దానికన్నా కింద పొటెన్సీ వేయరాదు, మధ్యలో ఇంకో రెమెడీ వేయండి. అది ఏ రెమెడీకైనా సరే వర్తిస్తుంది, అది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది యాసిడ్ ఫాస్ట్, యాసిడ్ 3 తాలూకు నెసెసిటీ. మనం ఆ యాసిడ్ 3 కండిషన్లో చూస్తే అసలు పేషెంట్ దక్కుతాడా అనిపిస్తుంది, అంత వీక్ అయిపోతాడు. కానీ యాసిడ్ 3 వేస్తే గమ్మత్తుగా చాలా ఆశ్చర్యకరంగా వెంటనే రిలీఫ్ వస్తుంది. ఫీవర్స్లో డెలీరియం దగ్గరికి వచ్చేసరికి మనం ఇంకా కొన్ని డ్రగ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది.
బ్యాక్టీషియా వాటి గురించి చెప్పుకున్నాం. ఇన్సుమిన్స్గా అటువంటి డెలీరియం ఏముంటుంది పైరోజంలో. వీటితో పాటు స్ట్రామోనియము, బెలడోనా, హయస్యామస్. ఈ మూడింటిని డెలీరియం ట్రయో అంటారు. ఇవి దేని తర్వాత ఏది వాడినా పర్లేదు. మొన్న మనం ఒక ట్రయో చెప్పుకున్నాం, గుర్తుంటుంది, సోరిక్ ట్రయో అని. దాంట్లో యారో మార్క్స్ ఇచ్చినటువంటి ఆ పద్ధతిలోనే వాడాలి. అలాగే కలరా ట్రయో ఒకటి చెప్పుకున్నాం. ఆ కలరా ట్రయో కానీ ఈ డెలీరియం ట్రయో కానీ అవసరాన్ని బట్టి దేని తర్వాత ఏది వాడినా పర్వాలేదు. బెల్డోనా డెలీరియం వాడు, స్ట్రామోనియం డెలీరియం వాడు కూడా వయలెంట్గా ఉంటారు, చాలా ఉధృతంగా ఉంటారు. ఇద్దరు కూడా ఉండి గట్టిగా అరుస్తూ ఉంటారు. అరవడం, మనుషుల దగ్గరికి వస్తే కొట్టడానికి ప్రయత్నం చేయడం, బెల్డోనా వాడైతే కొరకడానికి ప్రయత్నం చేస్తాడు. ఉండుంటే మంచం మీద పడుకున్నవాడు గబాలను లేచి మంచం ఇచ్చి దూకుతూ ఉంటాడు. బెల్డోనా వాడు గెంతడం, మంచం ఇచ్చి కింద గెంతేయడం, దూకడం, జంప్స్ అవుట్ ఆఫ్ బెడ్ అంటాడు. అటువంటిప్పుడు వాడికి బెలడోనా వన్యం ఒక మోతాదు వేస్తే ఆ టెండెన్సీ, ఆ దూకడం అనేటువంటిది, తర్వాత ఆ కరవడం అనేటువంటి టెండెన్సీ అవన్నీ కూడా తగ్గుతాయి. స్ట్రామోనియంలో కూడా అదే రకమైనటువంటి వైలెన్స్ ఉంటుంది. కానీ స్ట్రామోనియంలో ఒక పిక్యూలియర్ టెండెన్సీ ఉంది. వాటి డెలీరియంలో హీ సీస్ రీసెంట్లీ డెడ్ పీపుల్, వాడు కనిపించి పలకరిస్తూ ఉంటారు. ఒక 6 నెలల క్రితం వాళ్ళ గ్రాండ్ మదర్ పోయారు, బామ్మగారు పోయారు. ఒక 7-8 నెలల క్రితం పోయారు. వారు వస్తారు, వారితో మాట్లాడుతూ ఉంటారు. వీరు వాడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు వారికి. అదిగో బామ్మగారు వచ్చారు, నన్ను కూడా వచ్చేయమంటున్నారు అంటాడు. ఇంట్లో వాడు పొలోమని ఏడుస్తూ ఉంటారు. వీడు కూడా పోతాడుగా వస్తుంది. అది వాడి డెలీరియం తప్ప వాడు ఎక్కడికి పోడు. స్ట్రామోనియం వేస్తే బామ్మగారు కనిపించడం ఆగిపోతుంది.
ఆవిడ మాయమైపోతుంది. వరుసన రీసెంట్లీ డెడ్ పీపుల్ వాడికి వస్తారు, లిస్ట్ అవుట్ చేసినట్టుగా ఉంటాయి వాడికి. ఉండే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, వాడికి అనిపిస్తూ ఉంటారు. వీరికి ఇల్యూజన్సే కాకుండా, అంటే భ్రమలోనే కాకుండా హల్యూసినేషన్స్, ఇల్యూషన్స్ అంటే భ్రమ, వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కనిపించరు. కానీ హల్యూసినేషన్స్, డెల్యూషన్స్ అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పక్కనే ఉన్నట్టుగా కనిపించడం, వాళ్ళతో మాట్లాడడం. అదే పక్కనే ఉన్నారు మీకు కనబడటం లేదా అని అడుగుతాడు. వీడు కూడా మనుషులు ఎవరిన దగ్గరికి వస్తే కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదేట్రా పడుకో, పడుకుంటే జ్వరం తగ్గుతుంది, గొడవ చేయకు, అలా బుజ్జకించేవి చేసి లాభం లేదు. వాడికి వేయాల్సిన మందు వేస్తే మనం చెప్పక్కర్ లేకుండానే పడుకుంటాడు. అటువంటి వాడికి సాధారణంగా అప్పుడు టెంపరేచరు ఆ స్టేజ్లో 103, 104 ఉంటుంది, అంతకు తక్కువ ఉండదు. వాడికి స్ట్రామోనియం 1M ఒక మోతాదు వేయాలి. ముఖ్యంగా స్ట్రామోనియం విషయంలో మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని తీరాల్సింది ఏంటంటే, స్ట్రామోనియం వేసిన తర్వాత 6 అవర్స్ వరకు ఎటువంటి మార్పు రాదు. మందు యాక్షన్ మనకి ప్రారంభమైనట్టు గుర్తులు ఉండవు. అదే మందు వేసాం కదా, డెలీరియం ఇంకా తగ్గలేదు, కనీసం టెంపరేచర్ కూడా తగ్గలేదు, ఇంకో మందు వేద్దాం అనుకోరాదు. ఆ తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది వాడికి ఇంప్రూవ్మెంట్. ఆ వైలెన్స్ తగ్గుతుంది, ఆ డెలీరియం తగ్గుతుంది. ఆ తర్వాత వాడికి టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మళ్ళీ రిపిటేషన్ అవసరం ఉండదు, రిపీట్ చేయాల్సిన నెసెసిటీ అసలు ఉండదు. ఒక డోసు సరిపోతుంది. స్ట్రామోనియంలోనూ హయస్యామస్లోనూ కూడా కామన్ ఒకటి ఉన్నది. ఇద్దరికీ కూడా వాళ్ళు ఏ రకమైన ఆహారం ఇచ్చినా సరే తీసుకోరు, తినరు, తాగరు. దే రిఫ్యూజ్ టు ఈట్ అండ్ డ్రింక్. ఏం చేతంటే ఆ ఇచ్చేటువంటి వాటిలో విషం కలిపారని అనుమానం. దే హ్యావ్ ఏ సస్పిషన్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పాయిజన్డ్. ఆ తినే వాటిల్లోనూ తాగే వాటిల్లోనూ విషం కలిపారని అనుమానం. ముఖ్యంగా వాళ్ళు పరిచయమైనటువంటి వాళ్ళని అసలు నమ్మరు. పరిచయస్తులు ఎవరిని, ఇంట్లో రెగ్యులర్గా ఉన్నటువంటి వాడు ఎవరేమి ఇచ్చినా తీసుకోరు. ఈ డెలీరియం, ఈ రకమైనటువంటి సిమ్టమ్ ఉన్నవాడు ముఖ్యంగా హైస్యామస్లో ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా కొత్తవాడు వస్తే
ఏమండి ఎలా ఉన్నారు, జ్వరంగా ఉందట కదంటే, అవునండి నాకు తినడానికి తాగడానికి కూడా వీళ్ళేమి ఇవ్వటం లేదు. ఇంట్లో వాళ్ళు చదువుతారు, వాడేం పుచ్చుకోవటం లేదు. సరే నేను ఇస్తాను, తాగుతావా? తప్పకుండా తాగుతావు. వాడు పాతపడే వరకు వాడు ఇచ్చిన తింటాడు, తాగుతాడు. వాడు ఎన్నాళ్ళలో పాతపడతాడు? 24 hours, మ్యాక్సిమం 36 hours వీడు పాతపడిపోతాడు. ఇంకా తర్వాత వాడిచ్చిన తీసుకోడు. హయస్యామస్లో ఆ రకమైనటువంటి అనుమానం చాలా ఎక్కువ ఉంటుంది, అస్సలేం ఊచుకోడు. స్ట్రామోనియంలో డెల్యూషన్స్ ఆఫ్ డాగ్స్, కుక్కలు మీదకు వస్తున్నట్టు, లేదా రూమ్లో ఏదో ఒక మూల నుంచి కుక్కలు తనకేసి చూసి మొరుగుతున్నట్టు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి వాడికి. నల్లని ఆకారాలు ఏవో కనిపిస్తూ ఉంటాయి వాడికి. అవి కనిపించి భయపెడుతున్నట్టుగా. అవన్నీ స్ట్రామోనియంలో ఉంటాయి. హయస్యామస్ వాడి దగ్గరికి వచ్చేసరికి హయస్యామస్ వాడిలో బెల్డోనా, స్ట్రామోనియం లాంటి వైలెన్స్ మొదట్లో ఉండదు. మట్టరింగ్ అంటే ఏదో వాగుతూ అలా పడుకుని ఉంటాడు కంటిన్యూస్గా. ఆ వాగడంలో వాడికి కూడా రకరకాలైనటువంటి హల్యూసినేషన్స్, డెల్యూషన్స్ ఉంటాయి. ఏవేవో కనిపిస్తాయి, భయంకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఏవో పాములు అవి కనిపిస్తాయి. అక్కడంతా మంచం చుట్టూ పాములు తిరుగుతున్నట్టు, దిగి కింద కాలు పెట్టమంటే ఎక్కడ పెట్టడం, అవన్నీ పాముల మీద పెడతానంటాడు. అవి కనిపిస్తున్నాయి. అలాగే వాడికి అసలు బట్టలు ఉంచుకోడు. అసలు ఎంత మనం ఉంచినా సరే బట్టలు తీసేస్తూ ఉంటాడు. అది హయస్యామస్ తాలూకు డెలీరియంలోనూ ఉంటుంది, హయస్యామస్ తాలూకు ఇన్సానిటీలో కూడా ఉంటుంది, పిచ్చిలో కూడా హయస్యామస్ వాళ్ళలో ఉంటుంది. వాంట్స్ టు బి నేకెడ్ అండ్ ఎక్స్పోజ్ ది పార్ట్స్ అంటాడు. ఎన్నిసార్లు మనం కప్పినా మళ్ళా ఒక 2 నిమిషాలు అయ్యేసరికి తీసేస్తూ ఉంటాడు. అస్తమానం ఇలాగ పట్టుకుని పీకుతూ ఉంటాడు, బట్టలను ఇలా పీకి, లేక అస్తమానం ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏమిటంటే ఇవన్నీ ఏవో పాకుతున్నాయి, చీమలు అన్నీ ఉన్నాయి, ఇవన్నా మీకు తెలియటంలే. రకరకాలైన ఇల్యూషన్స్ ఉంటాయి, హల్యూసినేషన్స్, ఈ 3 ఉంటాయి వీడిలో. వాడు కూడా ఈ స్ట్రామోనియంలో లాగా ఏమి తినడానికి తాగడానికి వాడు ఒప్పుకోవడం చెప్పాం కదా. ఎందుకంటే పాయిజన్ కలిపేశారు అనేటువంటిది. బలవంతం చేస్తే అప్పుడు వాడిలో వైలెన్స్ వస్తుంది. తాగబోతే ఎలాగా బలవంతంగా పట్టుకుని పోసారనుకోండి, అప్పుడు వాళ్ళ వైలెన్స్ వచ్చి అవతల వాడిని తోసేస్తాడు. స్ట్రామోనియంలోనూ బెల్డోనాలోనూ అసలు బేసిక్గా వైలెన్స్తోనే ఉంటాడు వాడు. అప్పుడు వాడికి హయస్యామస్ 1M ఒక మోతాదు వేయాలి. వేస్తే ఆ డెలీరియం అనేటువంటిది పూర్తిగా నివారణ అవుతుంది.
ఈ హయస్యామస్ కానీ స్ట్రామోనియం కానీ వేసిన తర్వాత ఒక 24 అవర్స్ మినిమం వరకు అసలు ఫెర్రంఫాస్ 6X కూడా వేయకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత టెంపరేచర్ ఎక్కువగా ఉండి నీరసం అది కనుక కంటిన్యూ అవుతూ ఉన్నట్టయితే అప్పుడు FP6X KP6X మొన్న FP MP చెప్పినట్టుగానే ఇప్పుడు FP KP వాటర్ డోస్ ఇవ్వచ్చు every 2 hours ఆర్ every 3 hours. ఆరం ట్రిఫ్లినం వీడికి కూడా బాగా టెంపరేచర్ ఉంటుంది, హై ఫీవరు, వీక్నెస్, డెలీరియము. వీడి డెలీరియంలో పిక్యూలియర్ ఏంటంటే అది వీడిదే, మిగతా ఎవడికి సంబంధించింది కాదు, వీడి సొంతం. వాడికి కంటిన్యూస్ ఇచ్చింగ్ ఆఫ్ నోస్ అండ్ లిప్స్ విత్ డ్రైనెస్. ముక్కులోను పెదవులకి ఎండిపోయి పొరలు గట్టి విపరీతమైనటువంటి దురద ఉండుట. He picks the nose and the lips until they bleed. He picks the nose and the lips until they bleed. రక్తస్రావము జరుగు వరకు, రక్తము వచ్చు వరకు ముక్కును పెదవులను పీకుచుండుట. ఆ రక్తం గారుతూ ఉంటుంది. అదేమిట్రా అలాగా చేయకూడదు, 5 నిమిషాలు ఆపుతాడు, మళ్ళా మొదలు. కంటిన్యూస్గా అలాగా డెలీరియంలో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అటువంటి వాడికి ఆరం ట్రిఫ్లినం 200 ఒక డోసే. వేసి మర్నాడు నుంచి ఫెర్రంఫాస్ కంటిన్యూ చేయొచ్చు. లైకోపోడియం వీడికి కూడా జ్వరం ప్రారంభం, నెమ్మదిగా ఆకలి లేకపోవడంతో ప్రారంభం అవుతుంది. ప్రారంభమై బాగా ఏది తిన్నా కూడా కడుపు బరువు ఎక్కిపోవడం, హెవీనెస్ ఆఫ్ అబ్డామిన్. కొంచెం తిన్నా కడుపు బరువు ఎక్కిపోయి ఇట్ టర్న్స్ ఇంటూ గ్యాస్.
గ్యాస్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, పొట్టంతా కూడా ఉబ్బరించేస్తుంది గ్యాస్లో. దగ్గు జలుబు కూడా ఉండవచ్చు. మనం టెంపరేచర్ చార్ట్ మెయింటైన్ చేయాలని చెప్పుకున్నాం. వీళ్ళ దగ్గర బాగా ఉపయోగపడుతుంది టెంపరేచర్ చార్ట్. వీడికి మొత్తం అన్నీ కూడా మానసికంగానేమో పొద్దున్న నుంచి మధ్యాహ్నంలోపు వీడి చికాకుగా ఉంటాడు, అస్థిమితం, అనీజీగా ఉండడం, ఏమిటో బాగులేదు అనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి వీడికి ఫిజికల్ కంప్లైంట్స్ ఎక్కువ అవడం మొదలు పెడతాయి. ఎస్పెషల్లీ ఫోర్ టు 8 PM లైకోపోడియం వాడికి ఆ టైము వారు పుచ్చుకున్నారు. అంచేత ఏ కంప్లైంట్ అయినా సరే, క్రానిక్ డిసీజెస్లో అయినా సరే, ఎక్యూట్ డిసీజెస్లో అయినా సరే, వాడికి సిమ్టమ్స్ అగ్రవేటెడ్ బిట్వీన్ 4 and 8 PM, సాయంత్రం 4 నుంచి 8 లోపు. టెంపరేచర్ కూడా రోజు మొత్తం మీద చూస్తే సాయంత్రం 4 అవుతున్నప్పటి నుంచి నెమ్మదిగా రోజు మొత్తం మీద ఎక్కువ అవడం మొదలు పెడుతుంది. పెరిగి అలా పెరిగి 6 గంటలకు చూస్తే చాలా మ్యాక్సిమంకి వస్తుంది. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టి మళ్ళా 9ంటికి చూస్తే తగ్గుతుంది. రోజు కూడా అదే రకంగా పెరుగుతూ ఉంటుంది. అందుకు మన టెంపరేచర్ చార్ట్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఈ ఫీవర్స్లో చాలా ముఖ్యం. వారికి అలా ఉన్నవారికి లైకోపోడియం 200 ఒక మోతాదు వేయాలి. టెంపరేచర్ కనుక 104 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్గా లైకోపోడియం 1M ఒక మోతాదు వేయాలి. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 లోపు వేయరాదు ఈ మందు. ఎందుకంటే 4 to 8 అగ్రవేషన్ టైంలో లైకోపోడియం వేసామంటే ఫీవరు అన్ని సిమ్టమ్స్ కూడా బాగా అగ్రవేట్ అయిపోయి చాలా చికాకు చేస్తాయి. అంచేత మీకు వాడి లైకోపోడియం టెంపరేచర్ ఫీవర్ అని మనకు కన్ఫర్మ్ అయితే ఏం చేయాలి? ఆ ఫీవర్ ఉన్నప్పుడు రాత్రి 8:30 లోపు ఫెర్రంఫాస్ అవి ఇచ్చి మేనేజ్ చేసి రాత్రి 8:30 తర్వాత వేసేయండి లైకోపోడియం. అప్పుడు అగ్రవేట్ చేయాలి. టైఫాయిడ్ అవ్వచ్చు, లేదా మలేరియా అవ్వచ్చు, ఏ ఫీవర్స్లో అయినా సరే ఈ రకమైనటువంటి టోటాలిటీ ఉంటే వాళ్ళకి ఎవరికైనా లైకోపోడియం ఇండికేట్ అవుతుంది. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటారు.
చైనా ఈ చైనాతో ఒక ట్రయో ఉంది. అంటే అది ఫీవర్స్లో అది కాదు, మామూలుగా సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. చైనా కార్బోవేజ్ లైకోపోడియం. ఫ్లాట్యులెంట్ ట్రయో అంటారు. ఇవి కూడా దేని తర్వాత ఏది వేసినా పర్వాలేదు. అంటే కడుపులో గాలి చేరుట, కడుపు బరువుగా ఉండుట, అజీర్ణముగా ఉండుట, ఆకలి లేకుండుట అనేటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వారిలో పనికొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి 3 ఔషధములు ఫ్లాట్యులెంట్ ట్రయో. అంటే జీర్ణకోశములకు సంబంధించిన బాధలలో అవసరమొచ్చు 3 ముఖ్య ఔషధములు. అంటే ఇవి దాటి వెళ్ళకూడదని అర్థం కాదు. ఇవి దాటి కూడా చాలా ఉన్నాయి మందులు. యాంటిమోనియం క్రూడ్ ఉంది, సల్ఫర్ ఉంది, నక్స్వామికా ఉంది, చాలా ఉన్నాయి. ఈ ఫీవర్లో చైనా అనేటువంటిది అన్ని స్టేజెస్లోనూ గుర్తుంచుకోవాలి. అంటే ఫీవరు బాగా నీరసంగా ఉంటాడు వాడు, అప్పుడే 15 రోజుల నుంచి జ్వరం, బాగా నీరసపడ్డాడు, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. నాడి చూస్తే చాలా నీరసంగా ఫీబుల్గా ఉన్నది, వీక్ పల్స్, ఫీబుల్ పల్స్ అంటారు. అంటే ఏది ఫీబుల్ పల్సో, ఏది నార్మల్ పల్సో, ఏది స్ట్రాంగ్ పల్సో తెలుసుకోవాలంటే మనం కంటిన్యూస్గా అవసరం ఉన్నా లేకపోయినా పేషెంట్స్లో పల్స్ చూడడం అనేది అలవాటు చేసుకుంటే కొన్నాడేసరికి తెలుస్తుంది. అభ్యాసం వలన తెలిసేవి ఇవన్నీ. బీపీ చూడడం, పల్స్ చూడడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే కొన్నాడేసరికి ఆటోమేటిక్గా దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ చైనా వాడికి చాలా నీరసంగా ఉండి చాలా ఫీబుల్ పల్స్, చాలా నీరసంగా ఉంటుంది నాడి. అటువంటి అప్పుడు వాడికి ఆ నీరసం వచ్చినప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం ఉంటుంది. ఈ ఫీవర్ అనేటువంటిది వీడికి, ఈ ఫీవర్ కానీ వాడి తాలూకు లక్షణాలు కానీ వాడి చార్ట్లో చూస్తే, టెంపరేచర్ చార్ట్లో o'clock aggravation, either in the noon or at midnight. మధ్యాహ్నము కానీ అర్ధరాత్రి కానీ 12 గంటలకి జ్వరము కానీ మిగిలిన బాధలు కానీ ఉధృతమగుట. అటువంటిప్పుడు వాడికి చైనా 200 వేస్తే, వీడికి కూడా చైనా వేయాలంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ
11:45 నుంచి 12:15 లోపు వేయరాదు. అంతకు ముందైనా వేయాలి, తర్వాతైనా వేయాలి. ఎగ్రవేషన్ టైంలో వేయకూడదు. కొన్ని మందులు ఎగ్రవేషన్ టైంలో వేయవచ్చు, కానీ కొన్ని మందులు ఎగ్రవేషన్ టైంలో వేయరాదు. అలాగే ఈ లైకోపోడియం ఒకటి, ఈ చైనా ఒకటి కూడా ఎగ్రవేషన్ టైంలో వేయకూడదు. చైనా అప్పుడు ఆ జ్వరంలోనూ ఇండికేట్ అవుతుంది. జ్వరము తగ్గిపోయిన తర్వాత కూడా పేషెంట్ నీరసంగా ఉన్నాడు, ఏమీ కోలుకోవటం లేదు, ఆ నీరసం తగ్గటం లేదు. ఆ జ్వరం తగ్గినప్పటి నుంచి అలా ఊసురోమంటూ ఉంటున్నాడు, తింటున్నాడు, టానిక్ పుచ్చుకుంటున్నాడు, అయినా సరే కోలుకోవటం లేదు. అప్పుడు కూడా వాడికి చైనా 200 డోస్ వేస్తే చాలా త్వరగా కోలుకుంటాడు. చైనా రెండు విధాలుగానూ పనిచేస్తుంది. ఆ జ్వరంలోనూ పనిచేస్తుంది, జ్వరం తగ్గిన తర్వాత నీరసం కోల్పోకపోవడం ఉన్న చోట కూడా లేస్తాడు. పోనీ కొద్దిగా ఓపిక చేసుకుని తిరగాలి అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. అలా నీరసంగా పడుకుంటావేమిటి? అలా పడుకుంటే ఇంకా నీకు జ్వరం వచ్చినట్టుగానే ఉంటుంది, కొంచెం ఓపిక చేసు తిరుగు. వాడు చెప్పారు కదా అని పాపం లేస్తాడు, లేచి తిరుగుతుంటే 4 అడుగులు వేసరికి కళ్ళు చీకట్లు గమ్మినట్టుగా ఏం కనబడకుండా అయిపోతూ ఉంటుంది, దడదడలు ఆడిపోతూ ఉంటుంది. కొంచెం ఆ మాత్రం నడిచేసరికి దడ కొడుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకు ఇంత నీరసం అయిపోయాడు అంటే ఆ జ్వరం తగ్గిన తర్వాత ఇంకా కోలుకోలే. వాడు ఈ చైనా 200 వేస్తే ఒక పూటలోనే వాడు కోలుకుంటాడు. లేదా అప్పటికి వారం 10 రోజుల నుంచి కోలుకునేవాడు అప్పుడు చైనా 200 వేస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకి ఇవన్నీ పోతాయి. సల్ఫర్ ఈ అన్ని జ్వరాల్లోనూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తాలూకు ప్రత్యేకత the indicated remedy fails to act. The indicated remedy fails to act. అంటే టోటాలిటీ వేదనా సముదాయమును బట్టి సరిగా ప్రయోగించిన ఔషధము కూడా పనిచేయకపోవుట. వేదనా సముదాయమును బట్టి సారూప్యముగా ఉన్న మందు వేసినను అది పని చేయకపోవుట, అది సల్ఫర్. అడిగి బ్యాక్టీషియా వేశారు, ఇండికేట్ అయిందని. బ్యాక్టీషియా 1 ml వేశారు, 2 days చూశారు, ఏమీ అసలు మొత్తం మళ్ళా ఒకసారి చదువుకున్నారు. చదివితే బ్యాక్టీషియా కరెక్ట్గా సరిపోయింది. వాడి చేష్టలు చూస్తే బ్యాక్టీషియా సరిపోయింది, ఏమాత్రం కూడా అసలు తగ్గలే, చిన్న మార్పు కూడా రాలే. సల్ఫర్ 30 డోస్ వేయండి, వేస్తే నెక్స్ట్ డేకి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదా హయస్యామస్ వేశారు డెలీరియంలో, ఇప్పటికి 48 hours అయింది, ఏమాత్రం మార్పు రాలేదు. మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి, మనం కరెక్ట్గా వేసామా లేదా. మనం మందు రాంగ్గా వేసి ఇంప్రూవ్మెంట్ రాలేదనుకో సల్ఫర్ డోస్ వేయకూడదు. మనం వేసిన మందు కరెక్ట్గా వేసామా, సిమ్టమ్స్ కరెక్ట్గా తీసుకున్నామా లేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే కరెక్ట్గానే ఉండి అయినా సరే 36 hours 48 hours అయినా ఇంప్రూవ్మెంట్ రాలేదంటే సల్ఫర్ 30 డోస్ వేస్తే అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పైరోజన్ వేసాం, ఇంప్రూవ్మెంట్ లేదు, సల్ఫర్ 30 వేస్తే వస్తుంది. సాధారణంగా పైరోజన్ దగ్గర మాత్రం 99% అవసరం ఉండదు, ఎందుకంటే పైరోజన్లో కూడా అటువంటి లక్షణం ఉన్నది. సెప్టిక్ ఫీవర్స్ వేటిల్లో అయినా సరే
వేసిన మందు పనిచేయకపోతే పైరోజన్తో కంప్లీట్గా రిలీవ్ అవుతుంది. కానీ ఈ మిగతా రెమెడీస్ అన్నీ కూడా వెన్ దే ఫెయిల్ టు యాక్ట్, వెన్ దే ఫెయిల్ టు ఇంప్రూవ్ ది పేషెంట్, సల్ఫర్ 30 డోస్ వేస్తే అక్కడి నుంచి చాలా అది కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ఏమవుతుంది, అది అక్కడ చేసేదే ఉండదు. కెమికల్ రియాక్షన్లో రెండింటి మీద మధ్య రియాక్షన్ రావాలంటే కెటలిస్ట్ ఎలా అయితే పనిచేస్తుందో ఇక్కడ సల్ఫర్ అలా పనిచేస్తుంది. లోపల ఎందుకు వాళ్ళకి రావటం లేదు ఇంప్రూవ్మెంట్ అంటే లోపల ఉన్నటువంటి సోరా అడ్డుపడుతుంది ఇంప్రూవ్మెంట్ రావడానికి. అందుకు ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్ అనేది. అది సల్ఫర్కి ఈ కండిషన్లోనూ వర్క్ చేస్తుంది. అక్యూట్గా ఈ రకమైన ఫీవర్స్ వాటిల్లో సల్ఫర్ వాడవలసినటువంటి క్రానిక్ డిసీజెస్లో కూడా సల్ఫర్ తాలూకు లక్షణం అది సల్ఫర్లో చెప్పుకుంటాం. మనం సల్ఫర్ చెప్పుకుంటూ మధ్యలో గ్యాప్లో ఇవన్నీ చెప్పుకుంటున్నాం. సల్ఫర్లో వస్తుంది సల్ఫర్ తాలూకు క్వాలిటీ. ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్. అక్కడ వాడికి సల్ఫర్ వేస్తే మళ్ళా ఆ వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఆ హైస్టామస్ వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ రాలేదంటే సల్ఫర్ వేసాక ఏమవుతుంది, హైస్టామస్ పనిచేసి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లేదా వాడికి లైకోపోడియం వేసాం పనిచేయలే, తర్వాత సల్ఫర్ వేస్తే ఏమవుతుంది, సల్ఫర్ వెళ్ళి ఆ లైకోపోడియం పనిచేయిస్తుంది. అప్పటి నుంచి వాడికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగనమాట. అలాగే సల్ఫరు చైనాలాగే ఇంకో చోట కూడా అంటే జ్వరం తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ని రోజులకి కోలుకోకుండా ఉన్నటువంటి చోట కూడా సల్ఫర్ వేస్తే తొందరగా కోలుకుంటారు. అక్కడ కూడా పనిచేస్తుంది సల్ఫర్. అక్కడ చైనా సల్ఫరు రెండు కూడా పనిచేస్తాయి. చైనా వాడికి వాడు జ్వరం తగ్గిన తర్వాత కూడా బాగా నీరసం, ఏ చిన్న పని చేసినా దడ రావడం, చెమటలు పట్టడం, కళ్ళు చీకట్లు కమ్మడం అవన్నీ ఉంటాయి చైనా వాడికి. సల్ఫర్ వాడికి బాగా విపరీతమైన నీరసం, ఏ పని చేయలేకపోవడం, ఈ చెమటలు పట్టడం, కళ్ళు అనేటువంటిది కాకుండా బాగా నీరసంగా ఉంటాడు. తర్వాత ఆకలి లేకపోవడం, ఏ పని చేద్దాం అనిపించకపోవడం, అలా పడుకుందాం అనిపించడం, ఎక్కువసేపు రెస్ట్ తీసుకుందాం అనిపించడం, అనారోగ్యం తగ్గిన తర్వాత కూడా ఆ లక్షణాలు వాళ్ళే ఉండిపోతాయి. అప్పుడు సల్ఫర్ 30 వేస్తే అవి పోయి వాడు తొందరగా కోలుకుంటాడు. టైఫాయిడ్ జ్వరాల్లోనూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి మందులన్నీ కూడా టైఫాయిడ్ జ్వరాల్లోనూ పనిచేస్తాయి. అదే లక్షణాలు ఉంటే మలేరియాలోనూ పనిచేస్తాయి. అవే లక్షణాలు ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి చికెన్ గున్యాలో పనిచేస్తాయి. మనం రూస్టాక్స్లో చెప్పుకున్నాం, ఆర్నికాలో చెప్పుకున్నాం, బ్రియోనియాలో చెప్పుకున్నాం. ఆ లక్షణాలు ఇప్పుడు వస్తున్న జ్వరాల్లో ఉంటే వాటికి కూడా అవే మందులు పనిచేస్తాయి. అదేంటంటే అన్ని జ్వరాలకి అవే మందులా అనరాదు. అన్ని జ్వరాల్లో ఆ ఏ మందు లక్షణాలు ఉంటే ఆ మందే పనిచేస్తుంది. అలాగే యూపిటోరియం పర్ఫ్ కూడా అలాంటిదే. యూపిటోరియం పర్ఫ్ వాడికి బాగా ఒళ్ళు నొప్పులతో జ్వరం ప్రారంభం అవుతుంది.
ముఖ్యంగా నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. యూపిటోరియం పర్ఫ్ వాడి చలి జ్వరంలో అయితే వాడి చలి ప్రారంభం అవడం కూడా నడుల్లోంచి ప్రారంభం అవుతుంది. ముందు చలి అక్కడ ప్రారంభమై తర్వాత ఒళ్ళంతా చలి పుడుతుంది, వణుకు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది బ్యాక్. వాడి తాలూకు ఒళ్ళు నొప్పులు బోన్ బ్రేకింగ్ పెయిన్స్ అంటారు. అంటే ఎముకలు విరిగిపోతున్నాయేమో అనిపిస్తుంది వాడికి. ఆర్నికా వాడిలో సోర్ బ్రూయిజ్డ్ పెయిన్స్ అని చెప్పుకున్నాం. ఒళ్ళంతా పచ్చడి చేసేసినట్టు, చిత కొట్టినట్టుగా ఉంటుంది, పచ్చి చేసినట్టుగా. ఏదైనా దెబ్బలాటకి వెళ్తే ఆ దెబ్బలు తగిలి ఒళ్ళంతా పచ్చి చేస్తుంది, అలా ఉంటాయి ఆర్నికాలో. వీడికి ఎక్కడికక్కడ ఎముకలు విరిచేస్తున్నట్టుగా ఉంటాయి, బోన్ బ్రేకింగ్ పెయిన్స్ నడుల్లో కూడా. దాంతోపాటు వాడికి కొంచెం గొంతు నొప్పి, మింగుతూ ఉంటే నొప్పి, అవి కూడా కలిసి ఉంటాయి. వాడికి యూపిటోరియం పర్ఫ్ 200 ఒక డోస్ వేస్తే ఏ రకమైనటువంటి ఫీవర్ అయినా తగ్గడం మొదలుపెడు. హెపార్సల్ఫ్ వాడి తాలూకు ఫీవరు థ్రోట్ సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. వాడికి గొంతు నొప్పి, దగ్గు, జలుబు, వాటితో ప్రారంభమై దాంతోపాటు చలి, ఒళ్ళు నొప్పులు, అవన్నీ మామూలుగా ఫీవర్ తాలూకు సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. గొంతు చూస్తే ఎర్రగా ఉంటుంది లోపల. సాధారణంగా హెపార్సల్ఫ్ అవసరం వచ్చేటువంటి జ్వరాలు వానాకాలంలో కానీ చలికాలంలో కానీ చల్లటి గాలి ఉన్నప్పుడు, చలిగాలి ఆ గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తాయి. వాడి హెపార్సల్ఫ్ వాడి దగ్గు కూడా పిక్యూలియర్గా ఉంటుంది. బార్కింగ్ కాఫ్ అంటారు, గాడిద దగ్గినట్టు ఉంటుంది సౌండ్.
గాడి ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీడు తగ్గితే సౌండ్. అంటే ఒక్కోసారి ఆ సౌండ్ని బట్టి కూడా మనకి జాగ్రత్తగా తెలుసుకుంటే డ్రగ్స్ తెలుస్తాయి. అంటే ఆ ఒక్కదాన్ని బట్టి కాకుండా దాన్ని బట్టి మొత్తం టోటాలిటీ అది ఉందేమో చూసుకోవాలి. హెపార్ సల్ఫ్లో ఆ రకంగా ఉంటుంది. స్పాంజియాలో చెబుతాడు. స్పాంజియా దగ్గు, హెపార్ సల్ఫ్ దగ్గులో చెబుతూ యాస్తమా వాళ్ళకి కానీ దగ్గు వాళ్ళకి కానీ స్పాంజియా అవసరం వచ్చేవాడికి వాడు గాలి పీలుస్తూ ఉంటే మనం వింటే పక్క రూమ్లోంచి కానీ పక్క నుంచి కానీ చెక్కని రంపం పెట్టి కోస్తూ ఉంటే ఏ సౌండ్ వస్తుంది? ఆ సౌండ్ వస్తుంది. అలాగా ఇప్పుడు హెపార్ సల్ఫ్లో ఈ బార్కింగ్ కాఫ్ అనేటువంటిది ఉండి వాడి తాలూకు గొంతు నొప్పిలో వాడి పిక్యూరియారిటీ ఏమిటంటే ప్లగ్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్ అంటాడు. అంటే లోపల ఏదో ఇక్కడ గొంతులో ఒక ముళ్ళు అడ్డుపడినట్టుగా అనిపిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా, మింగుతున్నప్పుడల్లా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగాను, తర్వాత అది ఇక్కడ ఏదో అడ్డుపడి ఉండిపోయినట్టుగాను ఉంటుంది. వాడికి ఏమనిపిస్తుంది? ముందు రోజు ఏదో తింటున్నప్పుడు దాంట్లో ఏదో లోపల ఇరుక్కుంది కావచ్చు, ఆ గొంతులో అక్కడ ఉండిపోయింది అనిపిస్తుంది. అస్తమానం మింగుతూ ఉంటాడు. అది క్లియర్ చేయడానికి పాపం ట్రై చేస్తూ ఉంటాడు. పోదు. హెపార్ సల్ఫ్ వేస్తే పోతుంది. వాడికి హెపార్ సల్ఫ్ 200 వేస్తే ఆ ప్లగ్ సెన్సేషన్ తగ్గుతుంది. ఇంకా తర్వాత వాడు అస్తమానం అలా మింగక్కర్లే. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది, ఈ చలి తగ్గుతుంది. ఒక్కోసారి హెపార్ సల్ఫ్లో ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్ని సీజన్స్లో ఇవన్నీ కూడా వాస్తాయి గొంతు దగ్గర. బయట గ్లాండ్స్ స్వెల్ అవుతాయి. వాడికి హెపార్ సల్ఫ్ 200 వేసి మర్నాడు నుంచి క్యాలీ సల్ఫ్ 6x కానీ నేట్రమ్ సల్ఫ్ 6x కానీ రోజు ఒక 3 సార్లు వేస్తే అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అది ఫీవర్స్ గురించి.